నాగార్జున గారు శివాజీ గారి మీద ఎక్కారని బయట అంటారు, ఎంత నిజం అంటారు? అది కరెక్ట్ కాదన్న. ఎక్కడం కరెక్ట్ అంటే శివాజీ గారు కూడా ఎక్కేవారు, అప్పటికి ఇచ్చేసారు పంచులు. అంటే అలా అంటే నిజంగానే చేస్తారా అని బాగా దిగిపోయినాయి. ఒక సాధారణ మహిళతో కూడా అనిపించాడు కదా. అవును అనిపించాడు. అది అది కరెక్ట్ కాదు, మహిళలందరికీ అనలేదు కదా, అమ్మాయికి శోభా శెట్టికి మాత్రమే అన్నది. అదేనే షోలో కూర్చున్న ఒక మహిళతో కూడా అనిపించాడు, మీరు తప్పు చేశారండి అట్లా అనకూడదు అని చెప్పి. నీ అభిప్రాయం చెప్పు. అదే అన్న, అలా అనడం కూడా కరెక్ట్ కాదంటున్నా నేను. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు బయట వాళ్ళు కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లని అంటే ఇప్పుడు మన వైఎస్ షర్మిల అన్నట్టు ఆడపిల్ల ఈడపిల్ల అన్నట్టు అట్లా కాదు కదా. అక్కడ శోభా శెట్టిని మాత్రమే కదా అన్నది ఆయన. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా అదే పని చేస్తుంటారు. రేపు పొద్దున చేసుకునేటోడు ఉంటాడా? పారిపోతాడు, ఈ అమ్మాయి ఏం చేస్తుందని అన్న. అందుకు పల్లవ ప్రశాంత్ కూడా ఏంది ఊడిగం చేస్తున్నావా ఇంకే అని అంటున్నాడు, అది ఎంతవరకు నిజమంటావు? ఆయన పల్లె ప్రశాంత్ వచ్చి మన కాఫీ శివన్న కోసం వచ్చిందేమో అని ఇచ్చిండు, సిగరెట్లు ఈ అమర్దీప్కి వచ్చిందేమో అని ఇచ్చిండు. దాంట్లో ఏం చెంచాగిరి లేదు, ఏం లేదు. ఆయన అట్లా అన్నాడు. ఇక టీఆర్పీ కోసం చేస్తుంటారు, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు కదా. ఈయన ఆయన చేకూరికింది కదా, అమర్దీప్ మాత్రం సారీ చెప్పలే కదా నాగార్జున చెప్పిలే. అది 200% రాంగ్ అన్న. ఎందుకంటే అట్లా చేయకూడదు. ఒక హోస్ట్ గా వాళ్ళ యాజమాన్యం ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా గానీ అది కరెక్టా లేదా అని జనాలు చూస్తుంటారు కదా. నాగార్జున గారు అంటే చాలా మంది అభిమానులు ఉన్నారు. నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ ఎవరంటే బెస్ట్ అంటారు మీరు? ఎన్టీఆర్ అన్న, ఎన్టీఆర్ గారు ఉంటే బాగుంటుంది. రాజశేఖర్ గారు చేస్తే రాజశేఖర్ గారు చేసినా బాగుంటుంది. జీవిత గారు లేకుండా ఆయనకు తెలుగు రాదు కదా. జీవిత గారు వద్దు, రాజశేఖర్ గారు ఉంటే సరిపోతుంది. సరే ఈ వీక్ ఎలిమినేషన్ అయిపోతుంది. శోభా శెట్టి చాలా బాగుంది అన్న, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకన్నా ఆమె చూడలేకపోతున్నాను, ఎందుకంటే ఏజ్కి మర్యాద ఇస్తలేదు అన్న. శివాజీ గారికి ఆమె మీరేంటి నాకు చెప్పేదంటే వాళ్ళ ఇంట్లో అట్లనే అంటదా. మా ఇంట్లో చెప్పారంటే వాళ్ళ ఇంట్లో అట్లా పెంచిరేమో, నాకు తెలియదు కదా. వాళ్ళ అట్లా అనొద్దు కదా, అది తప్ప అన్న. అందుకే వెళ్ళిపోతే నాకు చాలా. శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల అమర్దీప్ కి నష్టం జరుగుతుందా అంటే వాళ్ళు అమర్దీప్ కి ప్రియాంక ఖచ్చితంగా నష్టం జరుగుతాయి. ఇప్పుడు అర్జున్ ఒక్కడు ఉన్నాడు అన్న. ఇప్పుడు ఏదైనా పోలింగ్ గీలింగ్ వచ్చినా గానీ వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఉంటారు. ఒకవేళ అర్జున్ ఉన్నాడు అటువైపు వెళ్ళిండు అంటే వీళ్ళిద్దరు దెబ్బ అయిపోతారు అన్న, ప్రియాంక అమర్దీప్ ఏమైనా విన్నర్ అయ్యే ఆప్షన్ ఉందంట? లేదన్న, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాడు. నాగార్జున గారు మరి అంత సపోర్ట్ చేస్తున్నారు ఏమో, వాళ్ళు స్టార్ మా బ్యాచ్ కదా, సీరియల్ బ్యాచ్ కదా, అందుకు చేయొచ్చు. సో నీ అంచనా ప్రకారం విన్నర్ ఎవరు? విన్నర్ పల్లె ప్రశాంత్. అంతేనా? రన్నర్ శివాజీ గారు. ఎవరు కూడా వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు? అమర్దీప్. చాలా మంది ప్రియాంక అవుతున్నారు. ప్రియాంక గారు అమర్దీప్. ప్రియాంక నుంచుతారు కొన్ని రోజుల నుంచి. అమర్దీప్ అంతా టక్కఫార్ ఆడుతుండే, ఆయన వెళ్ళిపోతారు. టక్కఫార్ ఎట్లా ఆడుతుండ అన్న, అంత చీటింగ్ గేమ్ ఆడుతుంది కదా. మొత్తం చీటింగ్ మీరు చూస్తలేరా అని? ఇంకా వారం రోజులే కదా ఉందన్న, ఇంకా ఎలిమినేషన్ ఏమి ఉండదు అంటున్నారు. ఈ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుందన్న, అంటే ఈ రోజు. నెక్స్ట్ వీక్ ఒక ఎలిమినేషన్. ఈ రోజు శోభ వెళ్ళిపోతుంది అంటున్నారు. వెళ్ళిపోతారు. నెక్స్ట్ వీక్ అమర్దీప్ వెళ్ళిపోతారు. తర్వాత టాప్ 5 లోకి వీళ్ళు 5 వెళ్ళిపోతారు అన్న. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఫైనలిస్ట్ లో 5 6 అన్న? 5 అన్న. 5 అన్న, 6 అంటున్నారు అన్న. 6 అంటున్నారు ఏమో మరి. రేపటి ఎపిసోడ్ చూస్తుంది, ఈ రోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. టాప్ 5 లో ప్రతి సీజన్ లో 5 ఉంటారు కదా, అట్లా దాన్ని బట్టి. అది ఉల్టా ఫుల్టా అంటున్నారు కదా, 6 ఉంటారేమో. లేదంటే 5కి కప్పిచ్చేది వెళ్ళిపోమంటారు. ఫైనలిస్ట్ లో 6 ఉల్టా ఫుల్టా కదా అంటున్నారు. ఓకే ఏమో అన్న, ఈ రోజు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ అయితే నేను చూసిన,